ఎస్, మీరు థంబ్నెయిల్లో చూసింది 100% నిజం. వెరీ సూన్ మన ఇండియా పక్కన ఒక కొత్త కంట్రీ రాబోతుంది. దాని పేరే బలూచిస్తాన్. పాకిస్తాన్ ముక్కలై డిఫరెంట్ దేశాలు ఏర్పడబోతున్నాయి. రీసెంట్గా బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎలా మారాయో మీ అందరికీ తెలుసు. అయితే ఈ మధ్యనే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మిలిటరీలు చేతులు కూడా కలిపాయి. మీరు చెప్తే నమ్మరు, ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కలిసి మన ఇండియా పైన అతిపెద్ద కుట్రను ప్లాన్ చేశాయి. మన దేశంలోని ఇదిగో ఈ ప్రాంతాన్ని చికెన్ నెక్ అంటారు. ఈ ప్రాంతం పైన దాడి చేసి మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను భారత్తో విడగొట్టడానికి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లు ప్లాన్ చేశాయి. కానీ కర్మ ఏమిటంటే ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీ తమ సొంత దేశం ముక్కలు కాకుండా కాపాడలేకపోతుంది. ఈ వీడియోలో నేను మీకు చెప్పే విషయాలు క్లియర్గా అర్థం కావాలి అంటే ముందుగా మీరు ఇదిగో ఈ మ్యాప్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ని ఇలా 4 ముక్కలుగా డివైడ్ చేయవచ్చు. ఒకటి బలూచిస్తాన్. ఇక్కడి ప్రజలు పాకిస్తాన్తో కలిసి ఉండాలి అనుకోవట్లేదు. పాకిస్తానీ మిలిటరీ వీళ్ళ ప్రజలపైన అనేక దారుణాలు చేసింది. అందుకే వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోయి ఒక సెపరేట్ కంట్రీ బలూచిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు. కొంచెం కిందికి వస్తే సింధ్ అనే ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రజలు పాకిస్తాన్తో ఉండాలి అనుకోవట్లేదు. అందుకే వీళ్ళు ఒక మిలిటెంట్ గ్రూప్ని తయారు చేసి పాకిస్తానీ ఆర్మీకి అగెన్స్ట్గా పోరాడుతున్నారు. ఇక పైన చూసుకుంటే ఈ ప్రాంతాన్ని ఖైబర్ పఖ్తుంఖ్వా అంటారు. వీళ్ళ స్టోరీ కూడా సేమ్. వీళ్ళు కూడా పాకిస్తాన్తో ఉండాలి అనుకోవట్లేదు. ఇక పైన కనిపించే ఈ భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఇది మన ఇండియాలోని భాగం. త్వరలోనే మన ఇండియాలో కలిసిపోబోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పంజాబ్ అనే ప్రాంతం మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్గా చెప్పబడుతుంది. పాకిస్తానీ ఆర్మీ మేజర్ జనరల్స్, పొలిటీషియన్స్, ఇలా పవర్ఫుల్ పీపుల్స్ అంతా కూడా ఈ ప్రాంతం నుంచే వస్తారు. ఓవరాల్గా పాకిస్తాన్ని వీళ్ళే లీడ్ చేస్తారు. అందుకే మిగతా ప్రాంతాల వారికి వీళ్ళంటే అస్సలు పడదు. ఇప్పుడు మీకు ఈ మ్యాప్ క్లియర్గా అర్థమైంది కదా. ఇక ప్రజెంట్ పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. వెరీ సూన్ పాకిస్తాన్ ముక్కలై బలూచిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడబోతుంది. ఈ బలూచిస్తాన్లో పాకిస్తాన్తో పాకిస్తాన్ ఆర్మీతో పోరాడేందుకు అనేక మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి. నిజానికి ఈ గ్రూపులన్నీ కలిసి ఎప్పుడూ పనిచేయవు, ఇండివిజువల్గా ఆపరేట్ అవుతాయి. దాంతో పాకిస్తానీ ఆర్మీ వీళ్ళను ఈజీగా అటాక్ చేసి వెళ్ళిపోయేది. అందుకే ఇప్పుడు వీళ్ళు డిసైడ్ అయింది ఏమిటంటే రెబల్ గ్రూప్స్ అన్నీ కలిపి ఒక అతిపెద్ద ఆర్మీని ఏర్పాటు చేయాలి అని. వీళ్ళతో పాటు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉండే మిలిటెంట్ గ్రూప్స్ కూడా ఈ ఆర్మీలో భాగం కావాలి అనుకుంటున్నారు. ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉండే రెబల్స్ గ్రూప్ని టీటీపీ అంటారు. అయితే ఈ టీటీపీ వెనక తాలిబన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. మీ అందరికీ తెలుసు, తాలిబన్స్కి పాకిస్తాన్కి అస్సలు పడదు. తాలిబన్స్ ఆల్రెడీ పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటించారు. బార్డర్ ఏరియాలో తాలిబన్స్కి పాకిస్తాన్కి మధ్య అనేక క్లాషెస్ ఆల్రెడీ జరుగుతున్నాయి. అయితే ఈ పాకిస్తాన్ని మరింత వీక్ చేయడానికి, వాళ్ళను ఇంటర్నల్గా అటాక్ చేయడానికి తాలిబన్లు ఈ టీటీపీ రెబల్ గ్రూప్స్కి మరింత సపోర్ట్ని ఇస్తున్నారు. ఇలా పాకిస్తాన్లో ఉన్న రెబల్ గ్రూప్స్ అన్నీ కలిసి ఒక ఆర్మీగా ఏర్పడి పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేయబోతున్నారు. ఆ దేశాన్ని ముక్కలు చేయబోతున్నారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. ఫోమోర్ పాక్ ఇంటీరియర్ మినిస్టర్ రానా సనుల్లా అలామ్స్ ఆర్మర్డ్ గ్రూప్స్ కుడ్ సీజ్ కంట్రోల్ ఆఫ్ బలూచిస్తాన్. పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్వయంగా నేషనల్ అసెంబ్లీలో నిలబడి బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి వేరు కాబోతుంది, అది ఒక సెపరేట్ దేశంగా మారబోతుంది అని చెప్తున్నాడు. ఈ న్యూస్ విని మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఆనందంతో నవ్వుతుండొచ్చు. ఇక్కడ ఇంకో ఆర్టికల్ని మీరు చూడవచ్చు. ఇతను పాకిస్తాన్ ఫోర్మర్ గవర్నర్. బలూచిస్తాన్ అండ్ ఖైబర్ పఖ్తుంఖ్వా కరెంట్ సిచ్యువేషన్ డిజాస్టరస్. అంటే ఈ బలూచిస్తాన్ అండ్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల కండిషన్ వరస్ట్గా ఉన్నాయి, వాటిని పాకిస్తానీ ఫోర్సెస్ కంట్రోల్ చేయలేకపోతున్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, బ్రదర్, ఒక దేశం ముక్కలవుతుంటే మనం ఆనందపడడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు అని. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, పాకిస్తాన్ ఒక వరస్ట్ కంట్రీ. పాకిస్తాన్ని లీడ్ చేసే వాళ్ళు అతి క్రూరమైన వాళ్ళు. వీళ్ళు మన దేశం పైన అకారణంగా అనేక దాడులు చేశారు అండ్ మన దేశాన్ని ముక్కలు చేసేందుకు ఇప్పటికీ ట్రై చేస్తున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 పాకిస్తాన్లు ఉండేవి. ఒకటి వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇది, రెండవది ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్. ఈ వెస్ట్ పాకిస్తాన్లో ఉండే వాళ్ళు ఈస్ట్ పాకిస్తానీ ప్రజల్ని దారుణంగా ట్రీట్ చేసేవారు. బంగ్లాదేశీ ప్రజల్ని బ్రిటిష్ వాళ్ళకంటే ఎక్కువగా టార్చర్ చేశారు.
అక్కడి మగవారిని ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపేవారు. ఆడవాళ్లపైన దారుణమైన అఘాయిత్యాలు చేసేవారు. అలా ఎందుకు అంటే ఈస్ట్ పాకిస్తాన్లో ఎక్కువగా బెంగాలీ ముస్లిమ్స్ ఉంటారు. అదే వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న వీళ్ళు వాళ్ళు ఒక సుపీరియర్ రేస్ అనుకుంటారు. మేము అందరికంటే గొప్ప వాళ్ళం అనే ఫీలింగ్లో ఉంటారు. ఈ ఫీలింగ్ వీళ్లకు ఇప్పటికీ ఉంది. అందుకే అప్పటి బంగ్లాదేశ్ లీడర్ ముజిబుర్ రెహమాన్ మన ఇండియన్ ఆర్మీ సహాయంతో బంగ్లాదేశ్లో ఉన్న పాకిస్తానీ ఆర్మీని తరిమి కొట్టి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాడు. అంటే మన భారత ఆర్మీ బంగ్లాదేశ్ కోసం పోరాడి వాళ్లకు స్వాతంత్రం తెచ్చింది. అందుకే నేను మీకు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళ స్వాతంత్రం కోసం చాలామంది మన సైనికులు ప్రాణత్యాగం చేశారు. ఆ విశ్వాసం లేకుండా వీళ్ళు ఇప్పుడు మన ఇండియాను హేట్ చేయడం, ఇండియాకు వార్నింగ్ ఇవ్వడం, పాకిస్తాన్తో చేతులు కలిపి మనపైనే దాడి చేసేందుకు ప్లాన్లు చేయడం చేస్తున్నారు. నిజంగా పాకిస్తాన్ ప్రజెంట్ ఉన్న పొజిషన్ చూసి కూడా బంగ్లాదేశ్ ప్రజలు ఇంత కాన్ఫిడెంట్గా ఇండియాను మేము ఆక్యుపై చేస్తామని ఎలా చెప్తారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ బంగ్లాదేశ్ మ్యాప్ని చూడండి. ఈ దేశం చుట్టూ మన ఇండియానే ఉంది. అంటే వీళ్ళు మన గుప్పెట్లో ఉన్నారు. భారత్ తలుచుకుంటే, మన ఇండియన్ ఆర్మీ అనుకుంటే కేవలం గంటల్లో ఈ బంగ్లాదేశ్ మొత్తాన్ని ఆక్యుపై చేసి ఆ దేశమే లేకుండా చేయొచ్చు. అది మనకు పెద్ద విషయం కూడా కాదు. కానీ ఈ చిన్న విషయాన్ని అక్కడి నాయకులు ఎస్పెషల్లీ రాడికల్స్ అర్థం చేసుకోకుండా ఇండియా పైనే అరుస్తున్నారు. వీళ్ళ అదృష్టం ఏమిటంటే మన ఇండియా వైలెన్స్ని కోరుకోదు. ఓపిక్గా శత్రువులకు కూడా అవకాశం ఇచ్చే దేశం మనది. అందుకే వీళ్ళు ఇంతగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అతి మంచితనం కూడా చేతకానితనంలా కనిపిస్తుంది. పైగా ఈ కాలంలో మంచితనం మనల్ని మరింత వీక్ చేస్తుందే కానీ స్ట్రాంగ్ కంట్రీగా మార్చదు. మనం మెయిన్ టాపిక్ నుంచి బయటకు వచ్చేసాము. పాకిస్తాన్ విషయానికి వస్తే ఇదిగో ఈ మధ్యలో పంజాబ్ ప్రాంతంలో ఉండే పాకిస్తానీలు వాళ్ళు సుపీరియర్స్ అనుకుంటారు. ఇప్పటికీ అదే ఫీలింగ్లో ఉన్నారు. అందుకే వీళ్ళు ఈ బలూచిస్తాన్ ప్రాంతంలోని ప్రజల్ని, కింద సింధు ప్రాంతంలోని ప్రజల్ని, అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ప్రజల్ని తక్కువగా చూస్తూ వాళ్లకు సరైన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయకపోవడం, ఆ ప్రాంతాల్ని డెవలప్ చేయకపోవడం, అసలు వాళ్ళను పట్టించుకోకపోవడం చేశారు. పాకిస్తాన్లో జరిగిన ఎంతో అంత అభివృద్ధి కేవలం ఇదిగో ఈ పంజాబ్ ప్రాంతంలో మాత్రమే జరిగింది. మిగతా ఏ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. అక్కడి ప్రజలు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే అక్కడి ప్రజలు ఇప్పుడు డిఫరెంట్ మిలిటెంట్ గ్రూప్స్గా తయారై పాకిస్తానీ ఆర్మీకి, గవర్నమెంట్కి అగెన్స్ట్గా పోరాటం మొదలుపెట్టారు. పాకిస్తానీ ఆర్మీ బలూచిస్తాన్ ప్రజలపైన అనేక దారుణాలు చేసింది. మీరు ఇక్కడ ఆర్టికల్ చూడొచ్చు. 12 more abduction reported in బలూచిస్తాన్. ఈ పాకిస్తానీ ఆర్మీ బలూచిస్తాన్ ప్రజల్ని, ఎదురు తిరిగిన వాళ్ళని తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. ఈ దారుణాల్ని తట్టుకోలేక ఆ ప్రాంతంలోని ప్రజలు రెబల్స్గా మారారు. ఇప్పుడు ఈ 3 ప్రాంతాల్లోని రెబల్ గ్రూప్స్ అన్నీ కలిసి ఒక మహా ఆర్మీగా తయారై పాకిస్తానీ ఆర్మీకి గట్టి పోటీనివ్వబోతున్నాయి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. బలూచిస్తాన్ విల్ నౌ ఫైట్ డిసిసివ్ బ్యాటిల్ అగేన్స్ట్ పాకిస్తాన్. ఈ న్యూస్ని మన ఇండియన్ మీడియా పెద్దగా కవర్ చేయట్లేదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే తాలిబన్స్ని ఓడించడం అమెరికా వల్లే కాలేదు. అలాంటి తాలిబన్లు ఈ బలూచిస్తాన్కి ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ టీటీపీకి తాలిబన్లు మంచి సపోర్ట్ని ఇస్తున్నారు. దీంతో నాకు తెలిసి ఇప్పటికే పాకిస్తానీ గవర్నమెంట్కి, అక్కడి ఆర్మీకి నిద్రలేని రాత్రులు మొదలై ఉంటాయి. తాలిబన్స్ అఫీషియల్గా ఎంటర్ అయ్యారు అంటే పాకిస్తాన్ ముక్కలవ్వడం కన్ఫర్మ్ అయినట్టే. మరి దీనిపై పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే వాళ్ళు ఎప్పటిలాగే పాత స్క్రిప్ట్ తీసుకొచ్చారు. మీరు గమనించండి, అది బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా వాళ్ళ దేశంలో జరిగే ప్రతి దరిద్రానికి మన ఇండియానే కారణమని చెప్తారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. పాకిస్తాన్ బలూచిస్తాన్ హోమ్ మినిస్టర్ అలిజ్డ్ ఇండియాస్ రా బ్యాకింగ్ టీటీపీ బిఎల్ఏ నెక్సస్. అక్కడి హోమ్ మినిస్టర్ ఈ బలూచిస్తాన్ రెబల్స్ని ఇండియాకు చెందిన రా సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. నిజంగా మన అజిత్ దోవల్ గారు ఇదంతా ప్లాన్ చేసి ఉంటారా? మీరేమంటారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. నేనైతే మన రా ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తానీ బుద్ధి మనకు తెలుసు. పైగా ఈ బలూచిస్తాన్ రెబల్ గ్రూప్స్, టీటీపీ, సింధు ప్రాంత ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్తో ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. వాళ్ళ ప్రాంతాలు డెవలప్ అవ్వలేదు, ప్రజల బతుకులు మారలేదు, చాలామంది ప్రజలకు తినడానికి సరైన తిండి లేదు. ఇదంతా కూడా గవర్నమెంట్ వైఫల్యమే కదా.
కాబట్టి ప్రజల నుంచి తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఇప్పుడు కాస్త తీవ్రతరమైంది. అంతేకాని ఇందులో మన ఇండియా హస్తం ఉంది అని చెప్పడం అంత కరెక్ట్ కాదేమో. అయినా పాకిస్తాన్ సొంత దేశ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్తో చేతులు కలిపి మన దేశం పైన అటాక్ని ఎలా ప్లాన్ చేశారు? ఎస్పెషల్లీ ఇదిగో ఈ చికెన్ నెక్ ప్రాంతంలో అటాక్ చేసి మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను భారత్తో విడగొట్టాలని ఎందుకు కుట్ర చేసినట్టు? దీని వెనకాల ఇదిగో వీడు కూడా ఉంటాడు. నిజం చెప్తున్నాను, బంగ్లాదేశ్ని వీడు నాశనం చేసినట్టుగా ఎవ్వరూ చేయలేదు. పాపం ఆ షేక్ హసీనా అండర్లో బంగ్లాదేశ్ అభివృద్ధి మార్గంలో ఉండేది. మీరు చెప్తే నమ్మరు, కొన్ని విషయాల్లో బంగ్లాదేశ్ మన ఇండియాను కూడా బీట్ చేసే పొజిషన్లో ఉండేది అప్పుడు. కానీ ఏం చేస్తాం, అక్కడున్న ప్రజలు ఎస్పెషల్లీ ఈ రాడికల్స్ అక్కడి కమ్యూనిటీ అభివృద్ధిని కోరుకునేది కాదు. వాళ్ళకు దేశం కంటే మతమే ఎక్కువ. అలాంటి దేశం నాశనం అవ్వడంలో ఆశ్చర్యం లేదు. ప్రజెంట్ అయితే ఈ 3 ప్రాంతాల్లోని రెబల్స్ గ్రూప్ అన్నీ కలిసి పాకిస్తాన్ పైన పక్కా ప్లాన్తో అటాక్ చేయబోతున్నారు. బై ద వే, మీరు రెబల్స్ అనగానే వీళ్ళు ట్రైన్డ్ సోల్జర్ కాదు కావచ్చు, వీళ్ళ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ లేవు కావచ్చు అనుకోకండి. వీళ్ళంతా కూడా వెరీ ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ సోల్జర్స్. వీళ్ళ దగ్గర మోడర్న్ అండ్ అడ్వాన్స్ వెపనరీస్ ఉన్నాయి. వీళ్ళు పాకిస్తానీ ఆర్మీకి ఏమాత్రం తక్కువ కాదు. వీళ్ళు కేవలం బ్యాటిల్ ఫీల్డ్లో మాత్రమే కాదు, మిగతా విషయాల్లో కూడా. ఉదాహరణకి మీడియా, సైకలాజికల్ వార్ఫేర్ ఎలా చేయాలో కంప్లీట్ ప్లాన్తో రెడీగా ఉన్నారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం బలోచ్ అండ్ సింధీ ఫ్రీడమ్ ఫైటర్స్ పాకిస్తాన్లోని హైవేస్ని, ఇంపార్టెంట్ రోడ్స్ని టార్గెట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తారు. ఇంకో గ్రూప్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన వీళ్ళపై జరిగే అన్యాయాల గురించి, పాకిస్తానీ ఆర్మీ వీళ్ళతో చేసిన మారణకాండ గురించి ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. పాకిస్తాన్ చైనాతో కలిసి వీళ్ళను ఎలా దోచుకుందో ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఇక్కడ చైనా కూడా భారీగా ఎక్స్పోజ్ కాబోతుంది. ఇక 3వ గ్రూప్ పాకిస్తానీ ఆర్మీ అండ్ అక్కడి గవర్నమెంట్ వీళ్ళపైన క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్లు, ప్రాపగండాను కౌంటర్ చేయడానికి పనిచేస్తుంది. వీళ్ళ దగ్గర కూడా సొంతంగా కొన్ని మీడియా అవుట్లెట్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి ఈ పని చేయబోతున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, పాకిస్తాన్ని ఎలాగైనా సరే ముక్కలు చేయాలని ఈ రెబల్స్ గ్రూప్ పక్కా ప్లాన్తో రెడీగా ఉన్నాయి. అండ్ వీళ్ళతో పాటు తాలిబాన్స్ కూడా ఆల్రెడీ పాకిస్తాన్ పైన అటాక్ను మొదలుపెట్టారు. గత 11 రోజుల నుంచి పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఎటువంటి ట్రేడ్ జరగట్లేదు. బార్డర్ క్లోజ్ అయిపోయింది. బార్డర్ ఏరియాలో 11 రోజుల నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మనం తాలిబాన్స్ గురించి ఒక విషయం తెలుసుకోవాలి. తాలిబాన్లు అమెరికన్ ఆర్మీకే చుక్కలు చూపిన వాళ్ళు. అమెరికన్ ఆర్మీ దాదాపు 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఈ తాలిబాన్స్తో పోరాడింది. అయినా కూడా వాళ్ళను అంతం చేయలేకపోయింది. చివరికి చేతులెత్తేసి అక్కడి నుంచి అమెరికన్ ఆర్మీ పారిపోయింది. అలాంటి తాలిబాన్స్తో ఇప్పుడు పాకిస్తాన్ పెట్టుకుంది. ఈ తాలిబాన్స్కి యుద్ధం అంటే చాలా ఇష్టం. వీళ్ళు యుద్ధాలకు భయపడరు. అమెరికన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం లేక ఈ తాలిబాన్లు బోర్ అయిపోయారు. అలాంటి వీళ్ళతో ఇప్పుడు పాకిస్తాన్ గెలికి మరీ యుద్ధం పెట్టుకుంది. ఇప్పుడు ఈ పాకిస్తాన్ని ఒకవైపు తాలిబాన్లు, మరోవైపు ఈ 3 ప్రాంతాల రెబల్ గ్రూప్స్ అన్నీ కలిసి అటాక్ చేయబోతున్నాయి. వెరీ సూన్ పాకిస్తాన్ ముక్కలైపోయి 3 దేశాలుగా విడిపోయింది అనే న్యూస్ మనకు ఎప్పుడైనా రావచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ముక్కలవడం వెనుక మన ఇండియా ఉందంటారా? పాకిస్తాన్ ముక్కలవడం అజిత్ దోవల్ గారి ప్లాన్లో భాగమా? పాకిస్తాన్ ముక్కలైతే పీఓకేని మన ఇండియా ఈజీగా తీసుకోగలదు. అయితే పాకిస్తానీ ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని ఇండియాలో కలుపుకోవడం మంచిదా చెడ్డదా? ఇది ఇండియాను ఏ విధంగా ఎఫెక్ట్ చేయబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసులు పోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.